అంతా మీరే చెప్తే ఎలా చెప్పండి? నన్ను అడగరా? అమ్మా నాన్న చాలా ప్రేమ పెట్టుకున్నారు, కానీ జస్ట్ చూసిన వెంటనే ఒక్కరిని గురించి తెలుసుకోలేము కదా. అయినా నేరుగా నిన్ను చూశాక నాకు నచ్చలేదు. అయితే నేను చెప్పాల్సింది చెప్పేశాను. నేను బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ గైస్. సిబి, సోషా, ఈ పిల్ల అప్పాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అబద్ధం చెప్పాలనుకున్నా ఇంకేదైనా చెప్పుండొచ్చు కదా. పాప ఏమనుకుంటాడో ఏంటో. లేదా బేబీ చేత రీల్స్ అయినా చేయించుండొచ్చు. ఇలాంటి విషయాలు తమాషా చేశానని ఎవరు చెప్పారు? నేను చెప్పిందంతా నిజమే. నా మనసంతా నువ్వే, నా ఆలోచనలను నువ్వే. కళ్ళు మూసినా తెరిచినా నీ అందాల రూపం, నీ జ్ఞాపకాలు మరవలే. నాన్నా, ప్రేమించే హృదయానికి ఆ విషయం తెలుసు. ప్రేమ అన్నది ఒక రోగం లాంటిది. ఎప్పుడూ ప్రేమలే. ప్రేమ పాటలు ఆత్రేయ బాగా రాస్తారు. నాన్నా, నాన్నా, ఏమైంది వీడికి? ఏంట్రా ఎందుకు అరుస్తున్నా? నాన్న ఒకసారి టచ్ చేసి చూస్తారా? జ్వరం వచ్చినట్టుంది. అవును నాన్న, చలేస్తుంది. జ్వరమా? ఏంట్రా సడన్ గా జ్వరం? ఏమో నాకు తెలియదు నాన్న. సొంటి కాఫీ తెచ్చి పెడతావా? సొంటి కాఫీయా? జ్వరం వస్తే సొంటి కాఫీ ఇచ్చే చరిత్ర మన వంశంలో లేదురా, అర్థమైందా? మందేస్తే చిందేస్తావు, ఆడేస్తావు, పాడేస్తావు, గెంతేస్తావు, జ్వరం ఎగిరిపోతుంది. ఇదిగో, జ్వరానికి మందొక్కటే మార్గం. రమ్ములో పెప్పర్ మిక్స్. అలా మెల్లమెల్లగా తాకుండా లడక్కన మింగరా. అది అలా తాగాలి. ఇదిగో ఇది నాకు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఏంట్రా అదో టైప్లో ఉన్నా? జాన్సన్ ఫోన్ చేస్తే తీయలేదా? ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది. నీ వాలకం చూస్తుంటే నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావా? ఎలా కనిపెట్టావు? ఏంట్రా? ఏం లేదు. చెప్పరా, చెప్పు. నాన్న, అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న రెండు కుటుంబాల మధ్య ఒక లవ్ వల్ల గొడవలు వచ్చి విడిపోతే ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, కానీ సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య గొడవలు వస్తాయా? సహజంగానా? ఏంట్రా సహజంగా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే మొత్తానికి ప్రాబ్లం అవుతుందా అని. ఓ, ఎంతకాలం నువ్వు నేను ఇలా చూసుకొని ఉంటాం చెప్పు? ఏంటి? నేను కిచెన్లో పనిచేస్తూ సడన్గా పోయాననుకో, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఈ ఇంటిని చూసుకోవడం ఎంతో కష్టమవుతుంది. సిసిలి తన కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావంటే నీకో చెల్లెలు దొరుకుతుంది, అమ్మ దొరుకుతుంది, మనదొక కుటుంబం అవుతుంది. అయ్యో దేవుడా, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందులో? రాయ్, 18 ఎకరాల పొలం వాళ్ళన్న పాపన్న దగ్గర ఉందిరా. మా విషయం పెద్ద ప్రాబ్లం, మరి నీకేంట్రా ప్రాబ్లం? చెప్పరా. ఏం లేదు. సరే, ఇప్పుడు నువ్వేదో చెప్పావు కదా, అది నేను వేరే యాంగిల్లో చెప్తాను. ఆ జాన్సన్ పెళ్ళం అనితను నాతో మాట్లాడించావంటే అయ్యో అదొద్దులే, అసలొద్దు. నీకు సోషాకి ఏమన్నా ఉంటే నిన్ను కొట్టడానికి నాకు ధైర్యం అవసరం లేదురా, ఎందుకంటే నువ్వు తిరిగి కొట్టలేవు. నేను మీ నాన్నరా. ఏంటి తిరిగి కొడతావా? నువ్వు కొట్టలేవు. చూసి ఎలా ఉందో చూడాలి. ఓపిక వచ్చినట్టుంది, లేచిపోయాడు. షిట్.